హాయ్ అండి, బాగుంటారా అందరూ? మేమైతే బాగున్నాం. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈరోజు బొచ్చ చేపల పులుసు అండి. బొచ్చ చేపలతో సూపర్ పులుసు అయితే పెట్టబోతున్నాను. అసలు ఎంత టేస్ట్ ఉంటుందంటే మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవు, తినేటాలే. ఆ పులుసు చేసే విధానం, ఆ ప్రాసెస్లోకి అయితే ఇంకెళ్దామా? రెడీ. చేప ఎంత ఉంది? ఒక 2 బొచ్చి చేపలు అయితే తీసుకున్నామండి. ఆ చేపల పులుసు అయితే పెట్టబోతున్నాను. చూసారా, అక్కడే శుభ్రంగా కోసారు. ఇంటికి తీసుకొచ్చాక నిమ్మకాయ ఉప్పు వేసి శుభ్రంగా కడిగి నీట్గా పెట్టిన చేపలు. ఇప్పుడు పులుసు అయితే పెట్టుకుందాం. ముందుగా మసాలా అయితే వేసుకోవాలండి. కొబ్బరి ముక్కలండి, ఒక చిన్న కొబ్బరి ముక్కకి ముక్కలు చేశాను. గసగసాలండి, ఒక 2 స్పూన్లకి గసగసాలు. ఒక స్పూన్కి వచ్చేసి ధనియాలు. ఒక ఇంచి చెక్క. ఒక 5 లవంగాలండి. ఇదంతా మెత్తగా పేస్ట్ పట్టుకోవాలి. చూడండి, మసాలా అయితే ఈ విధంగా మెత్తగా పేస్ట్ పట్టుకోవాలి. ఇది ఒక గిన్నెలోకి తీసుకొని ఉల్లిపాయ పేస్ట్ కూడా పట్టుకుందాం. అదే జార్లో ఒక ఉల్లిపాయకి ముక్కలు కట్ చేసుకొని మిక్సీలో అయితే పట్టుకోవాలండి. అది కూడా మెత్తగా పేస్ట్ చేసుకురావాలి. చూసారా, ఇది కూడా మెత్తగా పేస్ట్ పట్టుకోవాలి. చింతపండు అండి, ఒక బత్తాకాయ సైజ్ అండి. అంటే మనకి 50 గ్రాముల మీద కొద్దిగా ఎక్కువ ఉంటుందండి. ఆ చింతపండు అయితే నానబెట్టుకోవాలి. నీళ్ళు పోసి నానబెట్టుకుందాం. స్టవ్ ముట్టించుకొని ఒక వెడల్పాటి గిన్నె పెట్టుకోండి. చేపలకి వెడల్పాటి గిన్నెలోనే ముక్క చెదరకుండా ఉంటుంది. గిన్నె అయితే వేడెక్కిందండి. ఆయిల్ అయితే పోస్తున్నా. చేపల కూరలోకి కాస్త ఆయిల్ ఎక్కువే పట్టిద్ది. ఒక 2 ఉల్లిపాయలకి ముక్కలైతే పొడవుగా కట్ చేసుకోవాలండి. చూడండి, ఈ లావు అయితే ఉండాలి, సన్నగా అయితే కట్ చేసుకోకూడదు. కాస్త లావు ఉంటేనే చేపల కూరలోకి బాగుంటాయి. ఉల్లిపాయలు కాస్తనే వేయాలి, ఎక్కువ అవసరం లేదు. ఒక 8 పచ్చిమిరపకాయలు ఇలాగా చీలికలు చేసి వేసుకోవాలండి. ఒక 2 రెమ్మలకి కరివేపాకు, అల్లం చిన్నులపాయ పేస్ట్ అండి 2 స్పూన్లు. ఇది కూడా పచ్చి వాసన పోయిన దాకా వేయించుకోవాలి. ఇందులోనే కొబ్బరి మసాలా వేసాను కదండి, అది కూడా వేసుకోవాలి. ఉల్లిపాయ పేస్ట్ వేసాను కదండి, అది కూడా వేసుకోవాలి. ఇవన్నీ కూడా దోరగా వేయించుకోవాలి. కళ్ళుప్పు అండి, రుచికి సరిపడా కళ్ళుప్పు చూసుకొని మళ్ళీ వేసుకోవచ్చు. ఒక 1/2 స్పూన్కి సాల్ట్. పసుపు అండి, మర్చిపోయా, మిస్టేక్ అయింది.
కస్తూరి మేతి అండి, కొద్దిగా నలిపేసుకోవాలి. ఒక 3 స్పూన్లకి కారం అండి. చేప ముక్కలు అయితే పెడుతున్నామండి. ఈ మసాలాలో ఈ చేప అనేది ఒక 2-3 నిమిషాలు ముక్కకి మసాలా పడితే అప్పుడు ముక్క అయితే బాగుంటుంది. ఒక్కసారేనండి గరిటె పెట్టేది, ఈ ఒక్కసారేమో. తర్వాత ఒక మసిగుడ్డ ఒక క్లాత్ తీసుకొని ఇప్పుడు తిప్పుకోవాలి. సట్టి తీసి రౌండ్గా తిప్పుకోవటమే తప్పితే ముక్కలో గరిటె అయితే పెట్టకూడదు. మూత పెట్టి ఒక 2 నిమిషాలు అయితే ఉడకనివ్వాలండి. పులుసు అయితే వేస్తున్నానండి. చూడండి, పులుసు అయితే సరిపడా వేసాము. ఒకసారి అయితే కలుపుకొని పులుసు అంతా పొయ్యి మీద అయితే పెట్టుకోవాలండి. హైలోనే కాసేపు అయితే వదిలేద్దాం, తర్వాత సిమ్లో పెట్టుకోవచ్చు. వరకు అట్లా కదిలిస్తూ ఉంటే మధ్య మధ్యలో ముక్క బాగా పులుసు మసాలా అంతా పట్టి 2 వైపులు ముక్క బాగా ఉడికిద్దండి. సిమ్లో అయితే కాసేపు ఉడకనిద్దాం. వేరొక పొయ్యి మీద స్టవ్ ముట్టెత్తుకొని బాండీ పెట్టుకొని 1 స్పూన్కి వచ్చేసి ఆవాలు, 1/2 స్పూన్కి మెంతులు, ఇవి దోరగా ఫ్రై చేసుకోవాలండి. ఆవాలు మెంతులు దోరగా అయితే ఫ్రై అయినాయి కదా, స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నా. చిన్న రోట్లో వేసుకొని ఇవైతే పొడి చేసుకోవాలండి. చేపల కూరలో ఈ ఆవాలు మెంతులు దోరగా వేయించుకొని పులుసు దించే ముందు వేసుకుంటే ఈ పొడి మంచి స్మెల్, పులుసు కూడా టేస్ట్గా ఉంటుందండి. ఆవాలు మెంతులు మంచి వాసన, టేస్ట్ కూడా బాగుంటాయి. నూరి పెట్టుకున్నప్పుడైతే పులుసులో వేసుకున్నామండి. 1/2 స్పూన్ పులుసు అయితే దగ్గరకు పడింది, కాస్త దగ్గరకు పడాలండి. పులుసు మరీ పులుసు అయితే ఉండకూడదు, చేపలు అనేది టేస్ట్ ఉండదు అండి, చప్పగా ఉంటాయి. పులుసు ఎప్పటికైతే ముక్కకు అంటుకుంటుందో అప్పుడే పులుసు ముక్క టేస్ట్గా ఉంటాయి. కాసేపు అయితే ఉడకనివ్వండి. కొత్తిమీర అయితే వేస్తున్నానండి.
పులుసు చూడండి దగ్గరకు పడింది ఇంకా బాగా. స్టవ్ అయితే కట్టేసుకుందాం. చూడండి గుమ్మ గుమ్మలాడే చేపల పులుసు రెడీ అయింది. కన్నాలు అయితే వడ్డించుకున్నాం. కూర అయితే వేస్తున్నానండి. హాయ్, అందరూ బాగున్నారా? బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు చేపల పులుసు అండి. కడుపు నిండా లాగేయాలి. పులుసు అయితే వేడివేడి కాలిపోతుందండి. చాలా చాలా టేస్ట్గా ఉందండి. సూపర్గా ఉంటుంది చేపల పులుసు. ఆహా, భలే సూపర్. టేస్ట్ ఉందండి. మా ఊళ్ళో చెరువులో పట్టారండి ఈ చేపలు. ఉదయాన్నే వెళ్ళి తీసుకొచ్చారు ఈయన. చాలా బాగుంది అసలు. బతికే చేప, బొచ్చి చేపలండి. వండుకునే విధానంగా పులుసు వేసుకొని ముక్క కంటేలాగా పులుసు పెట్టుకొని తింటే సాయంత్రానికి ఇంకా బాగుంటుంది, రేపొద్దునకి ఇంకా బాగుంటుంది. చేపల పులుసు ఎంత మాగితే అంత రుచి ఉంటుంది. వేడి మీద కన్నా కూడా చల్లారితే బాగుంటుంది. సూపర్గా ఉందండి. చూశారు కదా, ఈ విధంగా మీరు కూడా చేసుకోండి. మీ వారికి మీ పిల్లలకి పెట్టండి. మా వంటలు మా వీడియోస్ కన్నా మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లాగే మీరు కూడా కుటుంబ సభ్యులు కూర్చొని తినండి. హ్యాపీగా ఉంటుంది. సరేనా? ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్. బాయ్.